అది మహేంద్రవరం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివరన ఉండే ఒక పాత పెంకుటింట్లో రఘురాం, కౌసల్య దంపతులు నివసిస్తున్నారు. వాళ్లది ఒక మధ్యతరగతి కుటుంబం. వాళ్లకి కొడుకులు రాజేష్, రాకేష్, కూతురు కావ్య ఉన్నారు. కౌసల్య గారికి తరచుగా అనారోగ్యం చేస్తుండడంతో ఇంటి బాధ్యతలు మొత్తం తన భుజాన వేసుకుంది ఆ ఇంటి ఆడపడుచు కావ్య. ఎన్ని కష్టాలున్నా ఒక చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటుంది. కావ్య ఇప్పుడు ఓపెన్లో డిగ్రీ చదువుతుంది. ఒకరోజు ఉదయం వంటింట్లో పనిచేస్తుంది కావ్య. అమ్మా కావ్య, అప్పుడే లేచి వంట మొదలెట్టావా? అసలే నిన్న రాత్రి దాకా ఆ పుస్తకాలతో కుస్తీ పట్టావు. ఇంకొంచెం సేపు పడుకోవచ్చు కదమ్మా. నీ వయసు పిల్లలంతా ఈ టైంలో హాయిగా నిద్రపోతారు. అమ్మా, నేనెక్కువసేపు పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఆలస్యమైపోతాయి. నీకు టైంకి మందులు వెయ్యాలి, నాన్నగారికి కాఫీ ఇవ్వాలి, అన్నయ్య పొలానికి వెళ్ళాలి కాబట్టి అన్నయ్యకి భోజనం కట్టాలి. ఇన్ని పనులు పెట్టుకుని నేను నిద్రపోతే ఎలా? పని చేస్తేనే కదా కడుపు నిండుతుంది. నీ మాటలే నాకు ధైర్యం తల్లి. నా ఆరోగ్యం సహకరించక నీకు ఈ వయసులోనే ఇన్ని బాధ్యతలు. నిన్ను చూస్తుంటే ఒక పక్క గర్వంగా ఉన్నా మరో పక్క నీ చదువెక్కడ పాడవుతుందోనన్న భయం వేస్తుంది. పిచ్చి అమ్మ, అమ్మ సేవ చేసుకునే భాగ్యం అందరికీ దొరుకుతుందా చెప్పు? నువ్వు తొందరగా కుర్చీలో కూర్చొని నాకు ఆర్డర్లు వేస్తే చాలు. అప్పటిదాకా ఈ మహేంద్రపుర సామ్రాజ్యానికి నేనే రాణిని. నీకేం పర్వాలేదు, నా చదువు నేను చూసుకుంటాను. అంతలో రఘురాం కాఫీ కోసం లోపలికొచ్చారు. ఏంటమ్మా, తల్లి కూతుళ్ళ ముచ్చట్లు అప్పుడే మొదలయ్యాయా? కావ్య, నా కాఫీ రెడీనా? ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి. ఇదిగోండి నాన్నగారు, మీ స్ట్రాంగ్ కాఫీ. అన్నట్టు రాకేష్ అన్నయ్య ఫోన్ చేశారా? ఈరోజు పీజీ రిజల్ట్స్ వస్తాయన్నారు కదా. అన్నయ్య పాస్ అయితే మనకి మంచి రోజులొచ్చినట్టే కదా. ఇంకా లేదు తల్లి, మనమందరం ఇక్కడ కష్టపడటం వల్ల వాడు పట్నంలో ఉండి బాగా చదువుకుంటున్నాడు. పెద్దోడు రాజేష్ పొలంలో కష్టపడి పంపుతున్న డబ్బు వృధా కాకూడదు. చిన్నోడు రాకేష్ బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరితేనే రాజేష్కి కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. అవును నాన్న, అన్నయ్య పాస్ అవుతాడులే. తనకి చదువంటే చాలా ఇష్టం కదా. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా రాజేష్ పొలం నుండొచ్చాడు. రాజేష్ కష్టజీవి. ఇద్దరినీ చదివించే స్తోమత తన తండ్రికి లేదని అర్థం చేసుకుని తన తమ్ముడిని గొప్ప చదువులు చదివించాలని ఇంటర్తోనే చదువాపేసి తండ్రికి తోడుగా నిలిచాడు రాజేష్. కావ్య, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. పొలం దగ్గర గట్ల మీద పని ఎక్కువగా ఉంది. ఎండ కూడా అప్పుడే ముదురుతుంది. అన్నయ్యా, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నా కోసం, రాకేష్ అన్నయ్య కోసం నీ చదువు ఆపేశావు. కనీసం నీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఉండదు నీకు. మనం కష్టపడితేనే కదా రాకేష్ పట్నంలో నిశ్చింతగా చదువుకుంటాడు. మన ఇల్లు సంతోషంగా మన కుటుంబం గౌరవంగా బతకాలంటే ఎవరో ఒకరు మట్టిలో దిగాలి కదా కావ్య. నాకేం పర్వాలేదులే, అయినా మన కుటుంబం మంచి స్థాయికి వస్తే చాలు నాకు. అన్నయ్య, నాకు ఒక ఆలోచన వచ్చింది. నాన్నగారు, అమ్మా, మీరు వినాలి. ఏంటమ్మా ఆలోచన? నాన్న, ఎన్నాళ్ళని అన్నయ్య ఒంటరిగా ఉంటాడు? అన్నయ్య ఈ మధ్య తన ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోవట్లేదు. అందుకే అన్నయ్య ఆరోగ్యం పట్టించుకోవడానికి ఒక మంచి వదినని చూసి పెళ్లి చేద్దాం. వదినొస్తే అన్నయ్య కష్టం పంచుకుంటుంది, అమ్మకి సాయంగా ఉంటుంది. అసలే అన్నయ్య వయసు కూడా పెరిగిపోతుంది. అమ్మా కావ్య, మన ఆర్థిక పరిస్థితి నీకు తెలిసిందే కదా. ఇప్పుడు పెళ్ళంటే పెద్ద ఖర్చు. రాకేష్ చదువుకు, ఇంటి ఖర్చులకి మన డబ్బు సరిపోవట్లేదు. ఇప్పుడు రాజేష్ పెళ్ళంటే మళ్ళీ ఎక్కడ అప్పు చేయాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది. అవునులే కావ్య, నాన్న చెప్పింది నిజమే. నాకిప్పుడే పెళ్ళొద్దులే. రాకేష్ సెటిల్ అవ్వనివ్వు, నీ పెళ్ళవనివ్వు, అప్పుడు చూద్దాంలే. చూడు నాన్నా, అన్నయ్య తన కోసం ఎప్పుడూ ఏమీ అడగలేదు. కనీసం తనకొక తోడునిచ్చే బాధ్యత కూడా మనకి లేదా? డబ్బులు పొదుపు చేసైనా ఈ పెళ్లి చేద్దాం. అన్నయ్య సంతోషం కంటే మనకేది ముఖ్యం కాదు. అయినా వదినొస్తే నేనింకా బాగా చదువుకుంటాను. పనులన్నీ ఇద్దరం పంచుకుంటాం కదా. కావ్య చెప్పింది నిజమేనండి. ఎంత చిన్న వయసులో ఆ పిల్ల ఇంటి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుంది. మనం ధైర్యం చేద్దాం, సంబంధాలు చూడండి.
రఘురాంకి కావ్య పరిణతికి తన కుటుంబంపై తనకున్న ప్రేమకు కళ్ళు చెమర్చాయి. రాజేష్కి మంచి సంబంధం చూడ్డం మొదలెట్టాడు. కొన్ని రోజుల తరువాత రాజేష్కి పక్కూరి అమ్మాయి కీర్తితో వివాహం నిశ్చయమైంది. కీర్తి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన పద్ధతైన అమ్మాయి. కట్న కానుకల కంటే గుణమే ముఖ్యమనుకున్న రాజేష్ వాళ్ల కుటుంబానికి కీర్తి సరిగ్గా సరిపోయింది. పెళ్లి వేడుకలు చాలా నిరాడంబరంగా జరిగాయి. కావ్యే ముందుండి అన్ని పనులు చూసుకుంది. కీర్తి వచ్చి నెల రోజులైంది. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొత్త కోడలొచ్చినా కావ్య తన పద్ధతి మార్చుకోలేదు. కీర్తికి పనులు నేర్పిస్తూ తనని సొంత అక్కలా చూసుకుంటుంది. వంటగదిలో కీర్తి కావ్య సాయంత్రం వంట చేస్తున్నారు. కావ్య, నువ్వసలేలా ఇంత ఓపికగా ఉంటావు? పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తావు. మళ్ళీ మధ్యాహ్నం అన్నయ్యకి పొలంలో సాయం చేస్తావు. మధ్యలో చదువుకుంటావు. నీకు నీరసం రాదా? వదినా, మనకొక పని ఇష్టమైతే మనకా పని కష్టం తెలీదు. అయినా మీరొచ్చాక నా పనిభారం మొత్తం తగ్గిపోయింది. ఈ మధ్య మా అమ్మ ముఖంలో ఆ వెలుగు చూసారా? మీరింట్లో అందరితో భలే కలిసిపోయారు. మీ రాకతో ఈ ఇంటికి ఒక కలొచ్చిందొదినా. నన్ను పొగడటం ఆపు కావ్య. కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో చదువుకునే ఆడపిల్లలు ఇలాంటి పనులంటే ఆమడ దూరం పారిపోతారు. కానీ నువ్వు అన్ని పనులు నవ్వుతూ చేస్తావు. నా అదృష్టం వల్ల నాకు నీలాంటి ఆడపడుచు దొరికింది. నువ్వు కూడా అంతే వదినా. అమ్మని సొంత తల్లిలా చూసుకుంటున్నావు. అన్నయ్యని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి వదినా. అంతా నీచలవే కావ్య. నువ్వే కదా పట్టుబట్టి మీ అన్నయ్య నొప్పించి నన్ను ఇంటికి తీసుకొచ్చింది. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా రాకేష్ పట్నం నుండొచ్చాడు. అతని ముఖం ఎంతో దిగులుగా ఉన్నట్టు కనిపిస్తుంది. వదినా, రాకేష్ అన్నయ్య వచ్చాడు. రా అన్నయ్యా, కూర్చో. కీర్తి వదినా, మనం ఈరోజు పాయసం చేద్దాం. రాకేష్ అన్నయ్యకి పాయసం అంటే చాలా ఇష్టం. రాకేష్ వచ్చాడని తెలియగానే రఘురాం, కౌసల్య కూడా ఆతృతగా అక్కడికొచ్చారు. అందరి కళ్లలోనూ ఒకటే ఆశ, రాకేష్ పీజీ రిజల్ట్స్ ఏమయ్యాయో అని. రాకేష్, పరీక్షల రిజల్ట్స్ వచ్చాయా? పాస్ అయ్యావా నాన్నా? పాస్ అయ్యాను నాన్న. కానీ మార్కులు కొంచెం తగ్గాయి. కొంచెం అలసటగా ఉందిలే. లోపలికెళ్ళి పడుకుంటాను. మార్కులతో పానేముందిరా, నువ్వు పాస్ అయ్యావు, అదే చాలు. రేపటి నుండి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టు. ఏ కంపెనీలో అయినా ఖాళీలున్నాయేమో చూసుకో. కాసేపటికి కీర్తి పాయసం గిన్నె పట్టుకుని వచ్చింది. మరిదిగారు, పాయసం తీసుకోండి. రాకేష్ అయిష్టంగానే ఒక చెంచా పాయసం తిన్నాడు. కావ్య తన అన్నయ్య ముఖం చూడగానే ఏదో జరిగిందని గట్టిగా గ్రహించింది. రాకేష్ అబద్ధం చెప్తున్నాడని ఆమె అంతరాత్మ చెప్తోంది. కాసేపటికి కావ్య గదిలో కూర్చొని చదువుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ తన మనసుని చదువుపైన లగ్నం చేయలేకపోతుంది. అన్నయ్య ఎప్పుడూ లేనిది ఈరోజెందుకంత డల్గా ఉన్నాడు? అసలు అన్నయ్య నిజంగానే ఎగ్జామ్ పాస్ అయ్యాడా? లేక ఏదైనా విషయం దాస్తున్నాడా? కావ్య మెల్లగా అడుగులు వేస్తూ రాకేష్ గదివైపు తలుపు కొంచెం తెరిచుంది. రాకేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. చూడు కుసుమా, మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు. నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు రిజల్ట్స్లో నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే మా నాన్న గుండె ఆగిపోతుంది. ప్లీజ్, ఇప్పుడు నేను నీకు డబ్బు ఇవ్వలేను. మా అన్నయ్య పొలం పనులు చేసి పంపించిన డబ్బులన్నీ నువ్వడిగిన గిఫ్టులకే సరిపోయాయి. అవతలి నుండి ఏదో శబ్దం గట్టిగా, కోపంగా వినిపిస్తుంది. రాకేష్ ముఖం చెమటలు పడుతుంది. అలా అనకు కుసుమా. మన పెళ్లి గురించి మా ఇంట్లో ఇప్పుడే చెప్పలేను. నేను ఫెయిల్ అయ్యాను. డిగ్రీ సర్టిఫికెట్ కూడా తాకట్టులో ఉంది. ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వు. అలా కాసేపు ఫోన్లో మాట్లాడిన తరువాత రాకేష్ భయపడుతూ ఫోన్ కట్ చేశాడు. వెనక్కి తిరిగి చూడగానే గడప వద్ద కావ్య నిలబడి ఉండటం చూసి రాకేష్ భయపడ్డాడు. అన్నయ్య, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? నిజం చెప్పు. నీ పీజీ రిజల్ట్స్ ఏమయ్యాయి? కుసుమ ఎవరు? అసలు పట్నంలో ఏం చేస్తున్నావు నువ్వు? కావ్య అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక షాక్లో ఉండిపోయాడు రాకేష్. అతని కళ్లలో అపరాధ భావం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కావ్య, నువ్వు విన్నది ఎవరికి చెప్పకు కావ్య. ప్లీజ్,
నాన్నకి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపమొస్తుందన్నయ్యా. రాజేష్ అన్నయ్య పొలంలో ఎండకి ఎండి వానకి తడిసి సంపాదించిన ప్రతి రూపాయి ఇలా గిఫ్టుల కోసం తిరగడానికి ఖర్చు చేశావా? మమ్మల్ని అందరినీ నీకెలా మోసం చేయాలనిపించిందన్నయ్యా? నన్ను క్షమించు కావ్య. కాలేజీలో నాకు కుసుమ పరిచయమైంది. తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. తన కోసం తిరిగి చదువు నిర్లక్ష్యం చేశాను. తనని ఇంప్రెస్ చేయడానికి, తనకి ఖరీదైన గిఫ్టులు ఇవ్వడానికి నా కాలేజీ ఫీజులు కూడా వాడేశాను. ఇప్పుడు తనకి కొంత డబ్బు కావాలంటుంది. నేను పీజీ పాస్ కాలేదు కావ్య. 3 పేపర్లు ఫెయిల్ అయ్యాను. కావ్యకి ఒక్కసారిగా ప్రపంచం తిరుగుతున్నట్టనిపించింది. ఒక పక్క తండ్రి నమ్మకం, మరొక పక్క రాజేష్ అన్నయ్య త్యాగం, ఇప్పుడు రాకేష్ అన్నయ్య చేసిన ద్రోహం. చూడన్నయ్యా, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. కానీ ఈ నిజం నాన్నకి, రాజేష్ అన్నయ్యకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. కానీ నీ వల్ల మన కుటుంబం రోడ్డు మీద పడకూడదు. కావ్య కళ్లలో ఒక నిశ్చయం కనిపించింది. రఘురాం గారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఆ ఇంటి పెద్ద కొడుకు రాజేష్ తన తమ్ముడు రాకేష్ని చదివించడానికి పొలం పనులకి వెళ్తాడు. కౌసల్య గారికి ఆరోగ్యం బాలేనందున ఆ ఇంటి ఆడపడుచు కావ్య ఇంటి పనులన్నీ తన భుజాన వేసుకుని ఓపెన్ డిగ్రీ చదువుతుంది. రాజేష్కి పక్కూరమ్మాయి కీర్తితో పెళ్ళవుతుంది. చదువు పూర్తయి రాకేష్కి మంచి జాబ్ వస్తే ఆ కుటుంబం కష్టాలన్నీ తీరతాయనుకుంటున్న సమయంలో రాకేష్ పట్నంలో కుసుమని ప్రేమించి పీజీ ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంట్లో అందరికీ తను పీజీ పాస్ అయినట్టు చెప్పాడు. కానీ రాకేష్ పీజీ పాస్ కాలేదన్న విషయం కావ్యకి తెలుసు. ప్రస్తుతం రాఘవయ్య గారి ఇంట్లో ఆ రోజు ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. రాకేష్ పీజీ పాస్ అయ్యాడన్న వార్త ఆ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. రఘురాం గారు వరండాలో కూర్చుని ఆనందంగా గాలి పీల్చుకుంటున్నారు. ఎప్పుడూ లేని నిశ్చింత ఆయన ముఖంలో కనిపిస్తుంది. కౌసల్య, మన రాకేష్ పీజీ పూర్తి చేసేశాడు. మన కష్టాలు తీరే రోజు దగ్గర పడింది. వాడేదైనా మంచి కంపెనీలో చేరితే రాజేష్కి కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ పిల్లాడు పగలు రాత్రి పొలంలోనే మగ్గిపోతున్నాడు. ఇకనైనా వాడికి కాస్త సుఖం దొరకాలి. అలాగే మన కావ్యకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అవునండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. వాడి చదువు కోసం మీరు రాజేషు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దేవుడు మన మొరాలకించాడు. వాడికి ఉద్యోగం వస్తే ఒకసారి పట్నంలో పెద్ద ఆసుపత్రికెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ మధ్య నాకు నడున్నొప్పి మరీ ఎక్కువైంది. వాళ్లలా మాట్లాడుకుంటుండగా అప్పుడే రాజేష్ పొలం నుండొచ్చాడు. తన తమ్ముడికి త్వరలోనే మంచి ఉద్యోగం వస్తుందన్న సంతోషం అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. తన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని అతను భావిస్తున్నాడు. అదే సమయంలో రాకేష్ అక్కడికొచ్చాడు. నాన్నగారు, మన రాకేష్ చదువుకి పెద్ద కంపెనీలో వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. వాడింక పట్నంలో దర్జాగా ఉండాలి అన్నట్టు. రాకేష్, ఇట్రారా. రాకేష్ ముఖంలో ఆనందం కంటే భయమే ఎక్కువగా ఉంది. బయటకి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కావ్య ఒక మూలన నిలబడి తన అన్నయ్యని తీక్షణంగా చూస్తుంది. ఇదిగో రాకేషు, ఈ 2000 రూపాయలు ఉంచుకో. నువ్వు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకెళ్ళాలి. ఇప్పుడున్నవి పాతవైపోయి ఉంటాయి. ఈ డబ్బుతో మంచి డ్రెస్సు కొనుక్కో. రాకేష్కి ఆ డబ్బు చూస్తుంటే ఏడు పాగటం లేదు. తన అన్నయ్య చిరిగిన చొక్కా వేసుకుని పొలంలో ఎండనక వాననక కష్టపడి సంపాదించిన డబ్బది. తనకి ఒక మంచి కండువ కొనుక్కోవడానికి కూడా వెనకాడే అన్నయ్య తన కోసం ఇంత డబ్బివ్వటం చూసి అతని గుండె తరుక్కుపోయింది. వద్దన్నయ్యా, ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. నీకూడా సరిగ్గా బట్టలు లేవు కదా, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తానులే. తీసుకో పిచ్చోడా, నాదేముందిరా. నేను పొలంలో మట్టిలో ఉండేవాణ్ణి. రేపు ఉద్యోగం చేయడానికి నువ్వు ఆఫీసులకు వెళ్ళేవాడివి. నువ్వు బావుంటేనే కదా మాకు గౌరవం. ఇంకేం ఆలోచించకుండా ఈ అన్నయ్య ఇచ్చిన డబ్బు తీసుకో. రాకేష్ ఆ డబ్బు తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. ఆ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న కావ్య తన మనసులో, రాకేష్ అన్నయ్య, నువ్వు మా అందరినీ మోసం చేయటం లేదు. నీ భవిష్యత్తుని నువ్వే మోసం చేసుకుంటున్నావు. పాపం రాజేష్ అన్నయ్య తనకి మంచి బట్టలు లేకపోయినా నీకోసం ఆరాటపడుతున్నాడు. అన్నయ్యకి కనీసం ఒక మంచి పంచ కూడా లేదు. కాని అప్పు తెచ్చి మరీ నిన్ను చదివించాడు. పాపం అమ్మా నాన్న, వాళ్ల నమ్మకాన్ని నువ్వు ఏ రోజుకి నిలబెడతావు?
రాకేషు, ఆలస్యం చెయ్యకు నాన్నా. ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం చూసుకో. ఊళ్ళో అందరూ అడుగుతున్నారు, రాకేష్ చదువెప్పుడైపోతుంది, ఎప్పుడు ఉద్యోగంలో చేరుతున్నాడు అని. మన కుటుంబ పరువు ఎప్పటికైనా నువ్వే నిలబెట్టేది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మోసం చేశాను. అన్నయ్య, నా కోసం నువ్వు పడ్డ కష్టాన్ని నేను బూడిదలో పోశాను. కానీ ఏదో ఒకరోజు నేను మంచి ఉద్యోగం సాధిస్తాను అని తన మనసులో అనుకున్నాడు రాకేష్. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగా రాకేష్ ఫ్రెండ్ గణేష్ ఇంటికొచ్చాడు. గణేష్ సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హాయ్ రాకేష్. నమస్కారం అంకుల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి విషయం అంకుల్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? రారా గణేష్, కూర్చో. ఈ ఆనందానికి కారణం ఏమిటంటే ఈ మధ్య రాకేష్ పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేశాడు. వీడు కూడా నీలాగే రేపో మాపో మంచి ఉద్యోగం సాధిస్తాడు. అవునా? కంగ్రాట్స్ రాకేష్. అన్నట్టు రాకేష్, మా ఆఫీస్లో పీజీ చేసిన వాళ్ళకి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. నువ్వెలాగో పీజీ చేసావుగా, నీ సర్టిఫికేట్స్ ఇస్తే నేను మా హెచ్ఆర్తో మాట్లాడి మా కంపెనీలోనే నిన్ను జాయిన్ చేయిస్తాను. మా కంపెనీలో చేరితే నీ లైఫ్ బాగుంటుంది. గణేష్ అలా సర్టిఫికెట్స్ అడగడంతో రాకేష్కి గుండాగినంత పనైంది. తన దగ్గర సర్టిఫికెట్స్ లేవు, ఎందుకంటే తను ఫెయిల్ అయ్యాడు కదా. అలాగే సర్టిఫికెట్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయి. ఇంకా రాకేష్ కాలేజ్ ఫీజు కూడా కట్టలేదు. రాకేష్కి చెమటలు పట్టడం మొదలైంది. మంచి శుభవార్త చెప్పావు బాబు. రాకేష్, నువ్విలా పీజీ పాస్ అయ్యావో లేదో అప్పుడే అదృష్టం నీ తలుపు తడుతుంది. వెళ్ళు, లోపలికెళ్ళి నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టి తీసుకొచ్చి గణేష్కి ఇవ్వు. కావ్య పరిస్థితిని గమనించి వెంటనే రంగంలోకి దిగింది. నాన్నగారు, అన్నయ్య ఇప్పుడే సర్టిఫికెట్స్ ఇవ్వలేడు. తనింకా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. గణేష్ వాళ్ళది సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాలంటే కేవలం డిగ్రీ, పీజీ ఉంటే సరిపోదు. కొన్ని స్పెషల్ కోర్సులు చేయాలి. అవి పూర్తయ్యాక తనే స్వయంగా ఇస్తాడు. అప్పుడు అన్నయ్యకి ఇంకా ఎక్కువ జాబ్ ఆఫర్స్ వస్తాయి. అవునంకుల్, కావ్య చెప్పింది నిజమే. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ప్యాకేజ్ కూడా బాగుంటుంది. సరే రాకేష్, నువ్వు ఆ కోర్స్ పూర్తి చేశాక నాకు చెప్పు. ఒకవేళ ఆఫీస్లో నీకు జాబ్ కావాలంటే నా రిఫరెన్స్ నీకెప్పుడూ ఉంటుంది. ఓ అవునా, అయితే రాకేష్ నువ్వు మంచి కోర్సులో చేరు. ఆ సమస్య నుండి బయటపడడంతో రాకేష్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. త్రుటిలో ప్రమాదం తప్పింది. గణేష్ వెళ్ళిపోయాక కావ్య రాకేష్ని పక్కకి తీసుకెళ్లి, రాకేష్ అన్నయ్య, ప్రతిసారి ఇలా తప్పించుకోవటం సాగదు. ఇలా ఇంట్లో అందరూ నిన్ను చాలా మంచోడివని అనుకుంటున్నారు. రాజేష్ అన్నయ్య నీకోసం అప్పులు చేస్తున్నాడు. నువ్వింకా ఇక్కడే ఉంటే నువ్వే మోసగాడిలా అనిపించి నీకు నువ్వే కృంగిపోతావు. వెంటనే సిటీకెళ్ళి ఆ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అవ్వు. అప్పటిదాకా ఈ అబద్ధాన్ని మోయక తప్పదు. నువ్వన్నది నిజమే కావ్య. ఇక ఇక్కడుండలేను. నాన్నగారితో మాట్లాడి సిటీకి వెళ్తాను. అక్కడే చదువుకొని ఎలాగైనా పాస్ అవుతాను. రాకేష్ రఘురాం దగ్గరికెళ్ళి, నాన్న, నాకు సిటీలో కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలనుంది. ఇక్కడుంటే ఏం తెలియట్లేదు. అక్కడుంటేనే ఉద్యోగం తొందరగా వస్తుంది. సరే నాన్న, నీ చదువు కోసం ఏది మంచిదైతే అదే చెయ్యి. నీ సంతోషమే మాకు ముఖ్యం. కాసేపు ఆగు రాకేషు, నేనిప్పుడే వస్తాను. రాకేష్ని అలా ఆగమని చెప్పి రాజేష్ కాసేపటి తరువాత ఇంటికొచ్చాడు. ఎక్కడికో వెళ్ళొచ్చిన రాకేష్ చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు రాజేష్? మన వీరేశం దగ్గర అప్పు కోసం వెళ్ళాను నాన్న. తమ్ముడు సిటీలో ఉండాలంటే హాస్టల్ ఖర్చులు, కోర్సు ఫీజులు అవుతాయిగా. మన దగ్గరున్నవి సరిపోవని వెళ్ళాను. రాకేష్కి ఆ మాట వినగానే భూమి కుంగినట్టనిపించింది. తన కోసం అన్నయ్య మళ్లీ అప్పుల ఊబిలోకి దిగుతున్నాడా అని బాధపడ్డాడు. ఏవండి, మీరెందుకు ఇంతలా శ్రమ పడతారు? మొన్న మా నాన్నొచ్చినప్పుడు ఏదైనా అవసరమైతే వాడుకోమని నా చేతిలో కొంత డబ్బు పెట్టారు కదా, అవి మరిదిగారికిస్తే సరిపోతుందిగా. మళ్ళీ వీరేశం దగ్గర అప్పు చేయటం ఎందుకు? కావ్యకి కీర్తి మీద చాలా గౌరవం పెరిగింది. తనెంత మంచిదో అర్థమైంది. కాని రాకేష్ మౌనంగా ఉండటం చూసి కావ్యకి కోపం కట్టలు తెంచుకుంది. కాకపోతే అలాగే ఉండిపోయింది. కావ్య కోపంగా ఉండటం చూసిన కౌసల్య, ఏంటే కావ్య, అలా మోకం మార్చుకున్నావు? అన్ని డబ్బులు మీ అన్నయ్యకే ఇస్తున్నామని కోపంగా ఉందా? వాడు గనక ఒక్కసారి ఉద్యోగంలో స్థిరపడితే నీకొక మంచి శ్రీమంతుణ్ణి చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడు చూడు. హా, చేస్తాడు.
అన్నీ ఆ కుసుమకే సరిపోతాయి. అసలు విషయం తెలిస్తే మీరే రాకేష్ అన్నయ్య పెళ్లి చేస్తారు అని మనసులో అనుకుంది కావ్య. రాకేష్ తన సామాన్లతో సిటీకి బయలుదేరాడు. తను వెళ్ళాక కావ్య మనసులో ఎన్నో ఆలోచనలు. సిటీకి వెళ్లిన రాకేష్ని కుసుమ కలిసింది. ఏంటి రాకేష్, ఈసారి డబ్బులు బాగానే తెచ్చినట్టున్నావు? పద, ఈ డబ్బుతో మంచి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. చాలా రోజులైంది మనం బయటికెళ్ళి. చూడు కుసుమా, ఇంటి దగ్గర మా నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా అన్నయ్య నా కోసం కష్టపడుతున్నాడు. మా చెల్లి నా చదువు కోసం తను ఓపెన్ డిగ్రీ చేస్తుంది. అలాగే మా ఇంటి బాధ్యత చూసుకుంటుంది. ఇన్నాళ్ళు వాళ్ల కష్టం తెలియక నీ చుట్టూ తిరిగాను. కానీ ఇక నుండి నాకు చదువే లోకం. నేను ఈ సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వకపోతే ఆ ఇంట్లో నా శవాన్ని కూడా ముట్టుకోరు. ముఖాన్ని ఎవ్వరికీ చూపించలేను. ఇక నుండి చదువు తర్వాతే ఏదైనా. సరే డార్లింగ్, ఏదో మూడ్లో ఉన్నావు, బాగా చదువుకో. కానీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా. కానీ రాకేష్ తన మాట మీద నిలబడ్డాడు. కుసుమతో ఫోన్ మాట్లాడటం తగ్గించాడు. పార్టీలకి వెళ్లటం ఆపేశాడు. రోజు పుస్తకాలతో కుస్తీ పట్టాడు. దాంతో కుసుమకి విపరీతమైన కోపం వచ్చింది. రాకేష్కి కుసుమకి మధ్య ఫోన్లోనే పెద్ద పెద్ద గొడవలు మొదలయ్యాయి. నన్ను అవాయిడ్ చేస్తున్నావా రాకేష్? నా కాల్స్ ఎత్తవు, మెసేజ్లకి రిప్లై ఇవ్వవు, ఏంటిది? నీకు ముందే చెప్పా కదా కుసుమా, ముందు చదువు తర్వాతే ఏదైనా అని. అలా చెప్పి రాకేష్ ఫోన్ కట్ చేశాడు. అదే సమయంలో కావ్య రాకేష్కి కాల్ చేసింది. అన్నయ్య, ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా. ఏకాగ్రత దెబ్బతిననివ్వకు. నీ వెనుక ఒక కుటుంబం ఆశ ఉందన్నయ్యా. సరే కావ్య, నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. బాగా చదివి ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను. అన్నట్టుగానే రాకేష్ కష్టపడి చదివి పీజీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఫలితాలొచ్చాయి. ఈసారి రాకేష్ పాస్ అయ్యాడు. ఆ సంతోషాన్ని వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య, నేను పాస్ అయ్యాను. నాకు అఫీషియల్ సర్టిఫికెట్స్ వచ్చేసాయి. నా మీద నాకు నమ్మకం కలిగింది. చాలా సంతోషం అన్నయ్యా. అన్నట్టు మొన్న కుసుమ వదినతో గొడవ గురించి చెప్పావు కదా, తనిప్పుడెలా ఉంది? తను నన్ను వదిలేలా లేదు కావ్య. నా మీద చాలా కోపంగా ఉంది. నేను మళ్ళీ తనని బ్రతిమాలుతున్నాను. ఎలాగూ పాస్ అయ్యావు కదా, ఇక తొందరగా మంచి జాబ్ సంపాదించు. అప్పుడు మీ పెళ్లి విషయం ఇంట్లో ధైర్యంగా చెప్పొచ్చు. తనతో మంచిగా మాట్లాడు, తనని దూరం చేసుకోకన్నయ్యా. కుసుమ రాకేష్ మీద చాలా కోపంగా ఉన్నా రాకేష్ మెల్లగా తన కోపాన్ని శాంతపరిచాడు. నాకు మంచి జాబ్ వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు చదువు కోసమే అలా ప్రవర్తించాను అంటూ సర్ది చెప్పాడు. దాంతో మళ్లీ వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. కాని మరుసటి రోజు కుసుమ రాకేష్కి ఫోన్ చేసి ఒక పిడుగులాంటి వార్త చెప్పింది. రాకేష్, మా నాన్నగారు నీ గురించి అడిగారు. ఆయన నీతో మాట్లాడాలంట. మన పెళ్లి విషయం సెటిల్ చేస్తానన్నారు. మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని రమ్మంటున్నారు. రేపే మా ఇంటికి మీ ఫ్యామిలీతో రా. రాకేష్కి ఒక్కసారిగా నోట మాట రాలేదు. కాళ్ల కింద భూమి కదిలినట్టనిపించింది. ఆ విషయం వెంటనే కావ్యకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య, కుసుమ వాళ్ళ నాన్న మన ఫ్యామిలీని తీసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? అన్నయ్యా, ఇప్పుడు అబద్ధం కూడా పని చెయ్యదు. నాన్నని తీసుకుని అక్కడికి వెళ్ళక తప్పదు. ఇక ఏం జరుగుతుందో దైవ నిర్ణయం. కావ్య ఇచ్చిన ధైర్యంతో మరుసటి రోజు ఉదయమే ఊరు చేరుకున్నాడు రాకేష్. ఆ ఊళ్ళో పచ్చని పొలాలు, ప్రశాంతమైన గాలి ఉన్నా రాకేష్ మనసులో మాత్రం అలజడి రేగుతుంది. ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో అందరూ ఎవరి పనులలో వాళ్ళున్నారు. రఘురాం గారు వరండాలో కూర్చొని ఉన్నారు. రాజేష్ ఇప్పుడే పొలానికి వెళ్తున్నాడు. రాకేష్ని చూడగానే అందరి ముఖాల్లో చిరునవ్వు వికసించింది. రానా రాకేష్, ఏంటి సడన్ గా వచ్చావు? నీ కోర్సు పూర్తయిందా? నువ్వు వస్తున్నావని ఒక్క కబురు పెడితే నేను బస్టాండ్కి వచ్చేవాణ్ణి కదా నాన్నా. నాన్న, కోర్సు పూర్తయింది. మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వెంటనే వచ్చేసాను. ఇక జాబ్ ట్రయల్స్ చెయ్యాలి. అవునా రాకేష్, ఇప్పుడు ఆ గణేష్ కంపెనీలో జాబ్ చేస్తావా? అదే, వాడు మొన్నొచ్చినప్పుడు వాళ్ళ కంపెనీలో ఏదో జాబ్ ఉందన్నాడుగా. మరి ఇప్పుడు కూడా ఆ జాబ్ ఉందో లేదో, ఎవరినైనా తీసుకున్నారో ఓసారి వాడికి కాల్ చేసి అడగాలా? అలాగే అన్నయ్య, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే కొంచెం ప్రిపరేషన్ అవసరం. ముందు కోర్స్ రివిజన్ చేసుకుని తర్వాత కంపెనీకి వెళ్తానన్నయ్యా. అది సరే రాకేష్,
బాగా చదువుకున్నాక ఉద్యోగం ఎలాగూ వస్తుంది గాని నీకొక విషయం చెప్పాలి. మన రాజారాం మావయ్య గుర్తున్నాడా నీకు? అదిరా, మన పక్కూళ్ళో ఉంటారు కదా ఆయన. ఆ గుర్తున్నారు నాన్న. మన ఇంటికి ఎప్పుడూ ఏదో ఒక పని మీద వస్తుంటారుగా. నా చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని తిప్పేవారు. ఎందుకు నాన్న ఇప్పుడు ఆయన గురించి అడుగుతున్నారు? ఏం లేదురా, రాజారాం కూతురు రమ్య నీకు తెలుసు కదా, చాలా మంచి పిల్ల, తెలివైనది కూడా. అలాగే వాళ్ళది సాంప్రదాయమైన కుటుంబం. రాజారాం మొన్న సంతలో కలిసినప్పుడు ఇలా అన్నాడు, నీకు వాళ్ళ అమ్మాయికి ఈడు జోడు బాగుంటుందని, సంబంధం కలుపుకుంటే బావుండని అడిగారు. అప్పుడు బావమరుదులం, మేం వియ్యంకులం అవుతాం కదా అని ఆయన ఆశ. నువ్వేమంటావు? రఘురాం మాటలకి రాకేష్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. ఒకవైపు కుసుమ తండ్రి పిలుపు, మరోవైపు నాన్న చూస్తున్న సంబంధం. రాకేష్ నోట మాట రాగా కిందకి చూస్తూ ఉండిపోయాడు. రాకేషు, నువ్వు అదృష్టవంతుడివిరా. ఇలా నీ చదువు పూర్తయిందో లేదో అలా మంచి సంబంధం వచ్చేసింది. రమ్య మనకి తెలిసిన పిల్లే కదా. రాజారాం మావయ్య కూతురు కాబట్టి మన ఇంట్లో అందరితో కలిసిపోవడానికి పెద్ద టైం పట్టదు. అవును మరిది గారు, రమ్య నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నేను బడికెళ్లేటప్పుడు తను మా వెనకాలే వచ్చేది. చాలా మంచిది, పెద్దలంటే గౌరవం కూడా. మన ఇంటికి మహాలక్ష్మిలా వస్తుంది. రాకేష్ దిక్కుతోచని స్థితిలో కావ్య వైపు దీనంగా చూశాడు. కావ్య తన అన్నయ్య పరిస్థితి గమనించింది. తనిప్పుడు మాట్లాడకపోతే అన్నయ్య జీవితం చిక్కుల్లో పడుతుందని అర్థం చేసుకుంది. మెల్లగా తలపైకెత్తి నాన్న దగ్గరికొచ్చి నిలబడింది. నాన్నా, అమ్మా, అన్నయ్య మీకొక విషయం చెప్పాలని వచ్చాడు. కానీ మీరేమో రమ్య గురించి మాట్లాడుతున్నారు. అన్నయ్యకి పట్నంలో ఒక అమ్మాయంటే ఇష్టం. ఆ అమ్మాయే తనకి స్ఫూర్తినిచ్చి మళ్ళీ చదువుకునేలా చేసింది. ఆ విషయం మీ అందరికీ ధైర్యంగా చెప్పాలని ఇక్కడికొచ్చాడు. కావ్య మాటలకు ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ ఇంట్లో తిరుగుతున్న పాత ఫ్యాన్ శబ్దం తప్ప ఇంట్లో ఉలుకు పలుకు లేదు. ఏంటి కావ్య నువ్వు చెప్పేది? ఏంట్రా రాకేషు, కావ్య చెప్పేది నిజమా? నీకెవరైనా ఇష్టముంటే మాకు ముందే చెప్పొచ్చు కదా నాన్న. మేమేమైనా నీకు కాని వాళ్ళమా? నిజమే రాకేషు, నీకంతగా ఎవరైనా ఇష్టమైతే మాకు చెప్తే అయిపోవునుగా. నిన్నర్థం చేసుకోలేని వాళ్ళమయ్యామా? నీ సంతోషం కంటే మాకు ఏది ముఖ్యం కాదురా. రఘురాం గారు గంభీరంగా, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి రాకేష్? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? మనిషి ఎలా ఉంటుంది? మన ఊరి పిల్లలా ఉంటుందా, లేక ఆ పట్నం పోకడలుంటాయా? నాన్న, కుసుమ తండ్రి పేరు భూషణ్ రావు, పెద్ద బిజినెస్ మ్యాన్. కుసుమ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. తనని పెళ్లి చేసుకోవాలంటే ముందు మిమ్మల్ని కలవాలి రమ్మన్నారు. నువ్విష్టపడే అమ్మాయి పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురా? మరి మనలాంటి సాదాసీదా రైతు కుటుంబంలో తనుండగలదా నాన్న? సరే, నీకెలా రాసి పెట్టుంటే అలా అవుతుంది. అవును రాకేషు, పెద్దోళ్లతో మనం సరితూగుతామా? మనది వాళ్ళ స్థాయి కాదు కదా. ఇలా ఇంట్లో ఒక్కొక్కరు కుసుమ ఇంటికి వెళ్లటం గురించి అయిష్టంగానే ఉన్నారు. అప్పుడు కావ్య తన తెలివితేటలతో నాన్నని రాజేష్ని ఒప్పించింది. కౌసల్య గారు కూడా కొడుకు ఇష్టమే ముఖ్యమని సరిపెట్టుకున్నారు. ఈరోజు రఘురాం, కౌసల్య, రాజేష్, కీర్తి మరియు కావ్య అందరూ కలిసి పట్నంలోని కుసుమ ఇంటికి బయలుదేరారు. ఇంత పెద్దింటి అమ్మాయి నా కొడుకుని ఇష్టపడిందా అని మనసులో అనుకోసాగింది కౌసల్య. లోపల ఏం జరుగుతుందోనని మనసులో అనుకుంటున్నాడు రాకేష్. మొత్తానికి వాళ్ళింటి లోపలికెళ్లారు. లోపలికి వెళ్లగానే వాళ్లకెదురొచ్చింది కుసుమ. కుసుమ రాకేష్ ఫ్యామిలీలో అందరినీ పలకరించింది. అత్తయ్య, మావయ్య బావున్నారా? రాజేష్ బావగారు, కీర్తి అక్క, ప్రయాణం ఎలా సాగింది? హాయ్ కావ్య, హౌ ఆర్ యూ? మేం బాగున్నాం తల్లి. వాళ్లలా మాట్లాడుకుంటుండగా ఆ ఇంటి వైభవాన్ని చూసి కంగు తిని రాజేష్ కింద కూర్చోవాలా పైన కూర్చోవాలా అని తటపటాయిస్తున్నాడు. కాసేపటికి కుసుమ తండ్రి భూషణ్ రావు హాల్లోకొచ్చారు. ఆయన రఘురాం గారిని చూసి కనీసం పలకరించలేదు. కాని రఘురాం గారే భూషణ్ రావుని పలకరించారు. నమస్కారం భూషణ్ రావు గారు. హా, నమస్కారం. మీరు మహేంద్రపురంలో వ్యవసాయం చేస్తారటగా? అంటే కూలీలతో పని చేయిస్తారా, లేక మీరే నాగలి పడతారా? మరి మా అమ్మాయికి ఇక్కడ ఉన్న ఏసీలు, కార్లు మీ ఊళ్ళో ఉంటాయంటారా?
రేపు మా కూతుర్ని మీ ఇంటికి పంపించాక పొలం పనులకు తీసుకెళ్తారా? మేము చేస్తాం, అలాగే కూలీలతో చేయిస్తాం. సౌకర్యాల కంటే మా ఇంట్లో ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయండి. మీ అమ్మాయిని మా అమ్మాయి కావ్యాని చూసుకున్నట్టు సొంత కూతురులాగే చూసుకుంటాం. ప్రేమతో కడుపు నిండదు కదండి. మా అమ్మాయి కాస్మెటిక్స్కే నెలకి 10,000 రూపాయలు అవుతుంది. అంత డబ్బు మీ రాకేష్ సంపాదించగలడా? రాకేష్, మీరు పేదవాళ్ళు కదా. మా అమ్మాయికి అందం చూసి దగ్గరయ్యావా, లేక మా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి దగ్గరయ్యావా? ఆ మాట వినగానే రాజేష్ కోపం కట్టలు తెంచుకుంది. కాని తన తమ్ముడి పెళ్లి చెడిపోతుందేమోనని చేతులు నలుపుకుంటూ ఆగిపోయాడు. కౌసల్య గారి ముఖం కన్నీళ్లతో నిండిపోయింది. రాకేష్ తలదించుకుని ఉండిపోయాడు. భూషణ్ రావు గారు ఇంకా రెచ్చిపోతూ ప్రశ్నిస్తున్నారు. మీరు తెచ్చిన ఈ పండ్ల బుట్ట మా పనివాళ్ళు కూడా తినరు. మా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? మీ అబ్బాయికి జాబ్ వస్తుందో లేదో తెలీదు. అలాంటి వాడికి ప్రేమించడానికి నా కూతురు కావాల్సి వచ్చిందా? అప్పుడు కావ్య మౌనం వీడింది. తన కళ్లలో నిప్పులు కురుస్తున్నాయి. మెల్లగా లేచి నిలబడింది. క్షమించాలి భూషణ్ రావు గారు. ఒక తండ్రిగా మీ కూతురి భద్రత మీరు కోరుకోవటం గొప్ప విషయమే. కానీ స్థాయి గురించి మీరు మాట్లాడటం బాగోలేదు. మా అన్నయ్య మీ అమ్మాయి ఆస్తిని ప్రేమించలేదు. మీ అమ్మాయిలోని ఆ వ్యక్తిత్వాన్ని ప్రేమించాడు. అయినా డబ్బనేది ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ ఒక వ్యక్తి సంస్కారం, సాంప్రదాయం పోయే వరకు ఉంటాయి. మా రాజేష్ అన్నయ్య తన సొంత సుఖాన్ని వదులుకొని తన తమ్ముడిని మీ అమ్మాయి స్థాయికి తగ్గకుండా చదివించాడు. అది మా అన్నయ్య గొప్పతనం కాదా? ఈ ఏసీ గదుల్లో మీకు దొరకని స్వచ్ఛమైన గాలి మా పొలాల్లో దొరుకుతుంది. మీ కోట్లు కొనలేని ప్రశాంతత మా అమ్మ వడ్డించే అన్నంలో దొరుకుతుంది. స్థాయి అంటే ఏంటండి? గాలి అందరికీ ఒకటే, అందరి ఆకలి ఒకటే. మీ అమ్మాయికి పట్టుపరుపుల మీద నిద్ర పట్టొచ్చు. కానీ మా ఊళ్ళో పక్షుల కిలకిలా రావాల మధ్య దొరికే నిద్ర అమూల్యం. మీ అమ్మాయికి మీ ఆస్తి కేవలం రక్షణిస్తుంది. కానీ మా అన్నయ్య ఇచ్చే ప్రేమ మీకు తోడుగా ఉంటుంది. ఒక తండ్రిగా మీరు మీ అమ్మాయిని ఆస్తున్న వాడికిస్తే రేపు వాడు మీ ఆస్తి కోసం మీ అమ్మాయిని బాధ పెట్టొచ్చు. కానీ మీ అమ్మాయి అంటే ప్రేమున్నవాడికిస్తే వాడు తన ప్రాణం కంటే ఎక్కువగా మీ అమ్మాయిని చూసుకుంటాడు. మా నాన్నగారి పాదాలకున్న మట్టి మీకు అసహ్యంగా ఉండొచ్చు. కానీ ఆ మట్టిలో నుండే మీ కడుపు నిండే అన్నం వస్తుంది. కావ్య సమాధానాలకి భూషణ్ రావు నిశ్శబ్దమైపోయారు. కావ్యలో ఉన్న ఆత్మవిశ్వాసం, తన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడితే తిప్పికొట్టిన తీరు ఆయనని కదిలించింది. ఒక రైతు కూతురు ఇంత ధైర్యంగా మాట్లాడటం ఆయన ఎప్పుడూ చూడలేదు. మీ మాటల్లో నిజముంది కావ్య. ఒక వ్యక్తికి ఉండాల్సింది డబ్బు కాదు, ధైర్యం మరియు సంస్కారం. అవి నీ కుటుంబంలో పుష్కలంగా ఉన్నాయి. రాకేష్, నేను నిన్ను పరీక్షించడానికే అలా మాట్లాడాను. నీ చెల్లి లాంటి ఆడపిల్ల ఉన్న ఇంట్లో మా అమ్మాయి సురక్షితంగా ఉంటుంది. పెళ్లికి నాకు ఓకే. చివరికి భూషణ్ రావు పెళ్లి కొప్పుకున్నారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న గోడను కావ్య తన మాటలతో కూల్చేసింది. రాకేష్ కుటుంబం ఊరికి తిరుగు ప్రయాణమైంది. దారిలో రాజేష్ చాలా బాధపడుతున్నాడు. డబ్బున్న వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి కౌసల్య. మనల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడారు. మనం పళ్ళు తీసుకెళ్తే పనివాళ్ళు కూడా తినరట. ఎంత అవమానం. నిజమే నాన్న, మనం వెళ్ళింది సంబంధం మాట్లాడడానికి కాబట్టి గొడవ పెట్టుకోవడానికి కాదన్న కారణంతోనే ఆగిపోయాను. లేకపోతే ఆ భూషణ్ రావుని అక్కడే నిలదీసేవాణ్ణి. నాన్న, అన్నయ్య, బాధపడకండి. ఆయన తన కూతురు సుఖం కోసమే అలా మాట్లాడారు. తన కూతుర్ని ఎవరో పేదవాడు ప్రేమిస్తున్నాడంటే ఏ తండ్రికైనా మొదట అనుమానం, కోపం ఉండటం సహజం. ఆయన వెటకారాన్ని పక్కన పెట్టి మనం మన సంస్కారంతో ఆయనని గెలవాలి. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారు కదా, అదే మన విజయం. కావ్య మాటలకి రఘురాం, కౌసల్య సంతృప్తి చెందారు. కావ్య తన అన్నయ్య పెళ్లి విషయంలో ఒక పెద్ద అడ్డంకిని దాటించింది. తన ఓపికతో, తెలివితేటలతో కుటుంబాన్ని ఒక్కటి చేసింది. రాకేష్ మనసులో, కావ్య, నువ్వు లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమయ్యేదో. నువ్వు ఈ ఇంటికి నిజమైన ఆడపడుచువి. రాకేష్ తన తండ్రికి నిజం చెప్పడానికి ఊళ్ళోకెళ్తాడు. అక్కడ కావ్య రాకేష్ తరపున మాట్లాడేసరికి రఘురాం గారు కుటుంబంతో సహా భూషణ్ రావు ఇంటికి వెళ్తారు. కాని అక్కడ భూషణ్ రావు రఘురాం గారిని అవమానించాలని చూస్తాడు.
కావ్య తన మాటకారితనంతో భూషణరావు మాటల్ని తిప్పికొడుతుంది. ఆఖరికి కావ్య జోక్యంతో రాకేష్ వివాహం కుసుమతో జరపడానికి 2 కుటుంబాలు అంగీకరిస్తాయి. ప్రస్తుతం మహేంద్రపురంలోని రఘురాం గారి ఇంట్లో ఉదయం నుండే సందడి మొదలైంది. రాకేష్కి పెళ్లి కుదిరిందనే వార్త ఊరంతా పాకిపోయింది. 2 రోజుల తరువాత భూషణ్ రావు గారి దగ్గరి నుండి రఘురాం గారికి ఫోన్ వచ్చింది. నమస్కారం బావగారు, బావున్నారా? మేం బావున్నాం బావగారు, మీరు బావున్నారా? ఏంటి విశేషం, ఇలా ఫోన్ చేశారు? అదేనండి, మా అమ్మాయి జాతకం మీ అబ్బాయి జాతకం అయ్యగారికి చూపించాను. జాతకాలు బాగా కుదిరాయంట. వచ్చే నెల 10వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. ఇక పెళ్లి పనుల గురించి మాట్లాడాలి కదా అని ఫోన్ చేశాను. చెప్పండి బావగారు, మా వైపు నుండి అంతా సిద్ధమే. మీరెలా అంటే అలాగే పెళ్లి చేద్దాం. ఏ ఫంక్షన్ హాల్ మాట్లాడదాం, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ వాళ్ళు, ఇలాంటి విషయాల్లో ఒక మాట అనుకుంటే మనకు ఒక స్పష్టత వస్తుంది. చూడండి బావగారు, నాకుంది ఒక్కగానొక్క కూతురు. తన పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. పట్నంలో ఉన్న అతిపెద్ద ఫంక్షన్ హాల్లో తన పెళ్లి చేయాలనుకుంటున్నాను. డెకరేషన్, భోజనాలు, మర్యాదలు అన్నీ కలిపి ఒక 20 లక్షల దాకా అవుతాయేమో నా అంచనా. ఒక పని చేద్దాం, ఆ 20 లక్షల ఖర్చుని చెరిసగం పంచుకుందాం. మీరొక 10 లక్షలు, నేనొక 10 లక్షలు ఖర్చు పెడదాం. ఏమంటారు? 10 లక్షలు అనే మాట వినగానే రఘురాం గారికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. చేతిలో ఫోన్ వణికింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఎంతైనా ఒక దిగువ మధ్యతరగతి వాడికి 10 లక్షలంటే ఆకాశమంత భారం కదా. ఆ, ఆ, అలాగేనండి, నేను మళ్ళీ చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన తరువాత రఘురాం గారి మొహంలో హావభావాలు మారిపోయాయి. అది గమనించిన కౌసల్య, కావ్య రఘురాం గారి దగ్గరికి పరుగున వచ్చారు. ఏవైందండి, మీ మొహం ఎందుకు అలా ఉంది? ఆ భూషణ్ రావు గారు ఏమైనా అన్నారా? అంతా మంచిదేనా? ఏవైనా ఇబ్బందా? కౌసల్య, ఆ భూషణ్ రావు గారు ఫోన్ చేసి పెళ్లి కోసం మనం 10 లక్షలు ఖర్చు పెట్టాలంటున్నారు. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది కౌసల్య? ఉన్న పొలం అమ్మినా అంత రాదు కదా. 10 లక్షలు అన్న మాట వినగానే ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. 10 లక్షలా? నాన్నా, అంత డబ్బు ఇంత తక్కువ టైంలో సర్దడం అంటే చాలా కష్టం కదా. ఇప్పటికే రాకేష్ చదువు కోసం కొన్ని అప్పులు చేశాం. ఇప్పుడు మనం మళ్ళీ అప్పు చేయాలా? పెళ్లికి అంగీకరించాక ఇప్పుడు డబ్బులు లేవని వెనక్కి తగ్గితే పరువు పోతుంది కదరా. మన మీద నమ్మకంతో ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిస్తున్నారు. ఎక్కడైనా అప్పు చేద్దాం. మనకున్న పొలాన్ని తాకట్టు పెడితే ఆ వీరేశం అప్పిస్తాడేమో ఓసారి అడగండి. మావయ్య గారు, ఒక్క మాట, మీరేమనుకోకపోతే మా నాన్నగారిని అడిగితే కొంత డబ్బు సర్దుతారు. ఆయన దగ్గర కొంతుంది. వద్దమ్మ కీర్తి, నీ పెళ్లికే మీ నాన్నగారు తన శక్తికి మించి ఖర్చు చేశారు. ఆయన కూడా మనలాంటి మధ్యతరగతి మనిషే కదా. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి కోసం ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా మన భారం మనమే మోయాలి. ఆ మాటలన్నీ వింటున్న రాకేష్ గదిలో నుండి బయటకొచ్చి తలదించుకొని నిలబడ్డాడు. తన వల్ల తన కుటుంబం పడుతున్న ఈ వ్యధ చూసి అతను కుమిలిపోతున్నాడు. నాన్నా, నా వల్ల మీరింత ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. పెళ్లి సాధారణంగానే చేసుకుందామని చెప్పేద్దాం. నేను కుసుమకి సర్ది చెప్తాను. వాళ్ళ నాన్న అందుకు ఒప్పుకోకపోని నాకే పెళ్లి వద్దని చెప్పేస్తాను. నాకు నా పెళ్లి కంటే మన కుటుంబమే ముఖ్యం. అన్నయ్యా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆ భూషణ్ రావు గారు అసలే మొండివాడు. కావాలనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాడు. పెళ్లిదాకా వచ్చి ఆగిపోతే అమ్మాయి పరిస్థితేంటి? ఊళ్ళో మన పరువేమైపోతుంది? కుసుమ వదినని నువ్వెంతగా ప్రేమించావో నాకు తెలుసు. ఇప్పుడు వెనక్కి తగ్గకూడదు. మరేం చేయమంటావు కావ్య? నా పెళ్లి కోసం మన కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చాలా? రాజేష్ అన్నయ్య ఇంకెన్నేళ్లు మన కోసం పొలంలో పనిచేస్తారు? అప్పుడందరి వైపు నిశ్చయంగా చూస్తూ కావ్య, నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నాన్నా. నా పెళ్లి కోసం మీరు చిన్నప్పటి నుండి దాచిన 5 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా, అదిప్పుడు బ్యాంకు నుండి తీద్దాం. అలాగే మన పొలాన్ని తాకట్టు పెడితే మిగతా 5 లక్షలు వస్తాయి. కావ్య మాటలకు ఇంట్లో అందరూ నిశ్శబ్దమైపోయారు. రఘురాం గారి కళ్లలో నీళ్లు తిరిగాయి. కావ్య, అది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు.
ఇప్పుడు రాకేష్ పెళ్లికి వాడితే రేపు నీ పెళ్లి మేమెలా చేస్తాం? వద్దు కావ్య, నా పెళ్లి కోసం నీ భవిష్యత్తుని పనంగా పెట్టుకో. నేనిందుకేమాత్రం ఒప్పుకోను. నా వల్ల నువ్వు నష్టపోకూడదు. అన్నయ్య, ఇప్పుడు నా పెళ్లి ముఖ్యం కాదు, నీ జీవితం ముఖ్యం. నీకు జాబ్ వస్తే మన జీవితమే మారిపోతుంది. అప్పుడు నా పెళ్లి కోసం మళ్ళీ సంపాదించొచ్చు. నువ్వు గొప్ప కంపెనీలో చేరితే అదే నాకు 10,000. ముందు నీ పెళ్లి జరగాలి. కావ్యలోని ఆ త్యాగం, మంచితనం చూసి కౌసల్య గారు ఆమెని దగ్గరికి తీసుకుని ఏడ్చేశారు. ఆ ఇంటి ఆడపడుచు తన అన్నయ్య సంతోషం కోసం తన భవిష్యత్తుని త్యాగం చేయడానికి సిద్ధపడింది. కుసుమ, సురేష్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. భూషణ్ రావు గారి గర్వానికి తగ్గట్టుగా రఘురాం గారు ఎక్కడా తగ్గకుండా మర్యాదలు చేశారు. కావ్యే ముందుండి అన్ని పనులు చూసింది. పెళ్లి తరువాత మహేంద్రపురంలో రఘురాం గారి పెంకుటింట్లో రాకేష్తో కలిసి అడుగుపెట్టింది కుసుమ. మొదటి 2 రోజులు కుసుమ అందరితో బాగానే మాట్లాడింది. కాని మెల్లగా ఆమెకి ఆ పల్లెటూరి వాతావరణం, సౌకర్యాల కొరత ఇబ్బందిగా మారటం మొదలైంది. ఓ రోజు ఉదయం 10 గంటలకి నిద్రలేచి తన గదిలో నుండి నీరసంగా బయటకొచ్చింది కుసుమ. అప్పటికే కౌసల్య, కీర్తి, కావ్య పనులన్నీ పూర్తి చేసి వంట కూడా ముగించేశారు. అమ్మో, ఇక్కడ ఎంత వేడిగా ఉంది! ఏసీ లేకుండా నేను అస్సలుండలేను. ఇక ఫ్యాన్ వేస్తే వింతగా శబ్దం వస్తుంది. ఇది పల్లెటూరు కదా, నీకు మెల్లగా అలవాటవుతుందమ్మా. ఇక్కడ పట్నంలో ఉన్న అన్ని సౌకర్యాలు ఉండవు కదా, కానీ స్వచ్ఛమైన గాలి మాత్రం ఉంటుంది. మొహం కడుక్కొనొచ్చి ఆ వేడివేడి ఉప్మా తిను. నాకా ఉప్మా వద్దత్తయ్యా, అది చూస్తేనే అర్థమవుతుంది చాలా ఆయిల్ ఉందని. నేను తినలేను. పోనీ ఇంట్లో బ్రెడ్ టోస్ట్ ఏమైనా ఉందా? అప్పుడే రాకేష్ అక్కడికొచ్చాడు. కుసుమ, ఇక్కడవన్నీ ఉండవు, కానీ నీకు ఇక జాబ్ సెర్చింగ్ కోసం రాకేష్ పట్నం వెళ్ళాడు. కుసుమ ప్రతిరోజు 10 గంటలకు లేవటం, ఏ పని చెయ్యకపోవటం, రోజంతా ఫోన్లో ఉండటం చూసి కౌసల్యకి అస్సలు నచ్చటం లేదు. అమ్మా, తను పెద్దింట్లో పనివాళ్ల మధ్య పెరిగింది కదా, మెల్లగా తనే నేర్చుకుంటుందిలే. నువ్వు కంగారు పడకు, వదినని ఏమీ అనకో. కుసుమ ఇలా చేయటం తప్పు కావ్య. కొత్త కోడలిగా ఒక ఇంటికొచ్చాక ఇంటి పనులు పంచుకోవాలి. తోటి కోడల్ని చూసి కుసుమ నేర్చుకోవాలి. మన ఇంటి కోడళ్ళిద్దరినీ మనం ఒకేలా చూడాలి, లేకపోతే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఇలా ఉండగా ఒకరోజు కీర్తికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఆమె పడక మీద నుండి లేవలేకపోయింది. ఇంటి పనులన్నీ కావ్య ఒక్కతే చేస్తుంది. కౌసల్య గారికి కాళ్ల నొప్పులుగా ఉన్నాయి. అమ్మా కుసుమ, కీర్తికి జ్వరం వచ్చింది. కావ్య ఒక్కతే ఇంటి పనులన్నీ చేస్తూ కష్టపడుతుంది. కొంచెం నాకు టీ ఇచ్చి కావ్యకి వంటలో సాయం చెయ్యమ్మా. కౌసల్య మాటల్ని కుసుమ అసలు పట్టించుకోలేదు. రఘురాం గారు లోపలికొచ్చి కుసుమని చూశారు. అమ్మా కుసుమ, కీర్తికి ఆరోగ్యం బాలేదు. కావ్య ఒక్కతే పొద్దున నుండి పని చేస్తుంది. నీకు వీలైతే కొంచెం సాయం చెయ్యమ్మా. ఇల్లు మనదే కదా, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. కుసుమకి ఒక్కసారిగా కోపం వచ్చింది. మావయ్య గారు, మా ఇంట్లో నేను మహారాణిలా పెరిగాను. నేనెప్పుడూ గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టలేదు. ఇక్కడ నన్ను పని మనిషిలా పనులు చేయమంటారా? ఈ పనులు నాకు అస్సలు తెలీవు. నేను చెయ్యలేను కూడా. నన్ను ఫోర్స్ చేయకండి అనేసి కుసుమ విసురుగా తన గదిలోకెళ్లి తలుపేసుకుంది. రాకేష్కి ఫోన్ చేసి, రాకేష్, ఎప్పుడొస్తావు? నన్ను ఈ నరకంలో వదిలేసి నువ్వు అక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళంతా నన్ను పని మనిషిలా చూస్తున్నారు. నన్ను ఇది చెయ్యి, అది చెయ్యని పొద్దున నుండి టార్చర్ పెడుతున్నారు. నేనిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. ఆ మాటలు బయట ఉన్న కౌసల్య వినింది. ఆమె గుండె ముక్కలైంది. తన కొడుకుని బాధ పెడుతూ కుసుమ అబద్ధం చెబుతుండటం ఆమె తట్టుకోలేకపోయింది. గదిలోకెళ్ళి, అయ్యో కుసుమ, రాకేష్తో అలా ఎందుకు అబద్ధం చెప్పావు? వాడుద్యోగం కోసం అక్కడ కష్టపడుతుంటే నువ్విలాంటి మాటలు చెప్తే వాడు బాధపడతాడు గదా. మేమెప్పుడు నిన్ను వేధించాం తల్లి, కేవలం సాయం అడిగాం, అంతే కదా. అంటే మీ అబ్బాయిని నేను బాధ పెట్టేదానిలా కనిపిస్తున్నానా? మా నాన్నప్పుడే చెప్పారు, ఆ పేదవాళ్ళింటికెళ్తే నువ్వు ఏడుస్తావు అని. కాని నేనే వినకుండా రాకేష్ని నమ్మాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇక గొడవ పెద్దదవుతుండగా కావ్య పరుగున అక్కడికొచ్చింది. అమ్మా, వదినకెందుకు పనులు చెప్తున్నావు? పాపం వదినకి ఈ పనులు తెలియవు కదా. నేనొక్కదాన్నే చేస్తాన్లే. వదినా, నువ్వు బాధపడకు. అమ్మకేదో ఆవేశంలో అలసట వల్ల అలా అనిపించింది. నువ్వు రెస్ట్ తీసుకో. కుసుమ విసురుగా వెళ్ళిపోయింది. కావ్య మెల్లిగా కౌసల్యని పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అమ్మా,
వదినకి ఇంటి పనులు నేర్చుకోవాలని స్వతహాగా అనిపించాలి. మనం చెప్తే తను ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. కాలమే తనకన్నీ నేర్పిస్తుంది. అప్పటిదాకా మనం సర్దుకుపోదాం. కొన్ని రోజుల తరువాత రాకేష్ పట్నం నుండి ఇంటికొచ్చాడు. అతని ముఖంలో 1000 వోల్టుల వెలుగు కనిపిస్తుంది. నాన్నా, అమ్మా, నాకు పట్నంలో ఒక పెద్ద మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ప్యాకేజ్ సంవత్సరానికి 6 లక్షల రూపాయలు. మన అప్పులన్నీ త్వరలోనే తీర్చేస్తాను నాన్నా. రాకేష్ అలా చెప్పేసరికి ఇంట్లో అందరూ ఆనందించారు. రాజేష్ రాకేష్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. తమ్ముడికి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందంట. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. కావ్య, నీ త్యాగం వృధా కాలేదు. అందరూ సంతోషంలో ఉండగా కుసుమ మెల్లగా వచ్చి రాకేష్ పక్కన చేరింది. రాకేష్, జాబ్ వచ్చింది కదా, ఇక ఇక్కడుండాల్సిన అవసరం లేదు. మనిద్దరం పట్నంలోనే వేరు కాపురం పెడదాం. ఇక్కడ నాకేం సెట్ అవ్వట్లేదు. రేపే మనం పట్నం వెళ్ళిపోదాం. కుసుమ మాటలకి ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. రఘురాం, కౌసల్య ముఖాలు పాలిపోయాయి. రాజేష్ షాక్లో ఉండిపోయాడు. అందరూ రాకేష్ వైపు చూస్తున్నారు. రాకేష్కి ఏం చెప్పాలో తెలియక కావ్య వైపు చూశాడు. కుసుమతో రాకేష్ పెళ్లికి కుసుమ తండ్రి భూషణ్ రావు ఒప్పుకున్నారు. కాని పెళ్లి వైభవంగా జరగాలన్నారు. రాకేష్ పెళ్లి కోసం కావ్య తన పెళ్లి కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుని త్యాగం చేసింది. పెళ్లయ్యాక రాకేష్తో కలిసి కుసుమ అత్తారింటికొచ్చింది. జాబ్ సెర్చింగ్ కోసం రాకేష్ పట్నం వెళ్లాడు. కుసుమ ఇంట్లో పనులేవి పట్టించుకోదు. కుసుమ కౌసల్య గారితో అనవసరంగా గొడవ పడింది. ఇలా ఉండగా ఒకరోజు పట్నం నుండి రాకేష్ వస్తాడు. పట్నంలో మంచి కంపెనీలో జాబ్ దొరికిందంటాడు. రఘురాం గారి కుటుంబమంతా ఆనందంగా ఉన్న సమయంలో వేరే కాపురం పెడదామని రాకేష్తో అంది కుసుమ. ప్రస్తుతం మహేంద్రపురంలోని రఘురాం గారి ఆ పాత పెంకుటిల్లు నిశ్శబ్దంతో నిండిపోయింది. కుసుమ అన్న మాటలు రఘురాం గారి గుండెల్లో బాకుల్లా దిగాయి. కౌసల్య గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక మూలను కూర్చున్నారు. రాజేష్, కీర్తి ఒకరి ముఖమొకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. చూసావా కౌసల్య, మన రాకేష్కి ఉద్యోగం రాగానే వాడు మనకి దూరమయ్యేలా ఉన్నాడు. 10 లక్షలు అప్పు చేసి కావ్య పెళ్లి డబ్బులతో వాడు కోరుకున్న అమ్మాయితో వాడి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు అదే అమ్మాయి మనతో ఉండడానికి ఇష్టపడట్లేదు. నాన్నా, మీరలా బాధపడకండి. కుసుమ ఏదో ఆవేశంలో. నాది ఆవేశం కాదు రాకేష్, అది నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. నీకు వచ్చే జీతంతో మనం పట్నంలో దర్జాగా ఉండొచ్చు. ఇక్కడ ఈ పాత గోడల మధ్య ఎలాంటి సౌకర్యాలు లేకుండా నేను ఉండలేను. కుసుమ, మనందరం కలిసుంటేనే కదా అందం. తమ్ముడికి ఇప్పుడే ఉద్యోగం వచ్చింది. అప్పులు తీరాలి. కావ్య పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు వేరు కాపురం అంటే ఎలా? మీ అప్పులకి మీ చెల్లి పెళ్లికి నాకేం సంబంధం? మా ఆయన కష్టపడి జాబ్ సంపాదించారు. ఆయన సంపాదనపైనేనా మీ కన్ను? కావాలంటే మీరు కష్టపడి సంపాదించుకొని మీ చెల్లి పెళ్లి చేసుకోండి. రాకేష్ ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకున్నాడు. అప్పుడు కావ్య మెల్లిగా కుసుమ దగ్గరికొచ్చింది. కుసుమని తన గదిలోకి తీసుకెళ్ళింది. వదినా, ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు పట్నంలో పెరిగారు. మీకిక్కడ కష్టంగా ఉందని నాకు తెలుసు. కానీ ఒక్కటాలోచించండి. ఈరోజు రాకేష్ అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చిందంటే అందుకు రాజేష్ అన్నయ్య త్యాగం, మా నాన్న ఎందరి దగ్గరో చేసిన అప్పులు, అలాగే మీ పెళ్లి జరిపించడానికి నా పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని నేను త్యాగం చేశాను. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ఇది మన కుటుంబం. దీనికోసం మనం నిలబడాలి. కానీ కావ్య, నాకు నా ప్రైవసీ కావాలి. నా భావాల్ని నేనెప్పటికప్పుడు వ్యక్తీకరించాలనుకుంటాను. నాకు నచ్చినట్టుండాలనుకుంటాను. కానీ ఇక్కడలా కుదరదు కదా. ప్రైవసీ కన్నా మన మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమొదినా. మీరిలా మొండికేయడం వల్ల అన్నయ్య మీతో ఇప్పుడు పట్నం రావచ్చు. కానీ ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. అప్పుల బాధతో ఉన్న నాన్నని, రాత్రి పగలు కష్టపడే అన్నయ్యని వదిలి వెళ్తే రాకేష్ అన్నయ్య ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అది మీకిష్టమేనా? కావ్య మాటలకి కుసుమ మౌనంగా ఉండిపోయింది. వదినా, ఒక్క 6 నెలలు ఓపిక పట్టు. అన్నయ్య ప్రతి వారం చివర్లో ఇక్కడికొస్తాడు. ఈలోపు మనం ఈ ఇంటి అప్పులు తీర్చేద్దాం. మీరు మా అందరితో కలిసుంటే మీకీ పల్లెటూరిలోని ప్రేమ అర్థమవుతుంది. పట్నంలో ఉన్న సౌకర్యాలు మీకిక్కడ లేకపోవచ్చు. కానీ ప్రేమానురాగాలకి ఇక్కడ లోటుండదు. ప్లీజ్ వదినా, ఒక్కసారి ఆలోచించండి. కావ్య మాటల్లోని ఆ నిజాయితీ చూసి కుసుమ మనసు మెల్లగా కరిగింది. కావ్య తన కోసం చేసిన త్యాగం కుసుమని కదిలించింది.
సర్లే కావ్య, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. కానీ రాకేష్ మాత్రం రోజు ఇక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళి రావాలి. సరే వదినా, అన్నయ్య నొప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. కావ్య బయటకొచ్చి అందరికీ విషయం చెప్పింది. ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులకి రాకేష్ పట్నంలోని కంపెనీలో జాయిన్ అయ్యాడు. రోజు పట్నం వెళ్లి వస్తూ కష్టపడి పనిచేయటం మొదలెట్టాడు. కొన్ని రోజుల తర్వాత కావ్య డిగ్రీ ఫలితాలొచ్చాయి. ఊహించినట్టుగానే కావ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంట్లో అందరూ ఆమెని అభినందించారు. కావ్య, నీ డిగ్రీ కంప్లీట్ అయింది కదా, మరి మంచి సంబంధం చూడమంటావా? నాకిప్పుడే పెళ్ళొద్దన్నయ్యా. నా పెళ్లి చెయ్యాలంటే మళ్ళీ అప్పు కావాలి మీకు. భారంగా ఉండటం నాకిష్టం లేదు. నేను కూడా జాబ్ చేస్తాను. రాకేష్ అన్నయ్య ఒక్కడే కష్టపడితే అప్పులు తీరడానికి సమయం పడుతుంది కదా, అందుకే నేను కూడా సంపాదిస్తాను. నువ్వెందుకు తల్లి కష్టపడటం? నేను రాజేష్ ఉన్నాం కదా. నాన్న, నేను చదివిన చదువుకి ఒక అర్థం ఉండాలంటే నేను ఉద్యోగం చెయ్యాలి. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక ఉద్యోగం చేస్తే కదా మన ఇంటి అప్పు తొందరగా తీరేది. కావ్య పట్టుదలగా అడిగేసరికి రఘురాం ఒప్పుకున్నారు. కావ్య పేపర్లో యాడ్ చూసి పట్నంలోని ఒక పెద్ద గ్రాసరీ రీటైల్ కంపెనీకి ఇంటర్వ్యూకెళ్ళింది. ఆ కంపెనీ పేరు బిఆర్ గ్రూప్. ఇంటర్వ్యూ మొదలైంది. కావ్య తన వంతు వచ్చే వరకు ఆగింది. తన పేరు పిలవడంతో మేనేజర్ రూంలోకి చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళింది. మేనేజర్ ఆమె సర్టిఫికెట్స్ చూసి ఆశ్చర్యపోయారు. కావ్య గారు, మీ అకాడమిక్ రికార్డ్ బాగుంది, కానీ మా కంపెనీ ప్రస్తుతం ఒక పెద్ద క్రైసిస్లో ఉంది. గత 6 నెలలుగా మాకు లాభాలు రావట్లేదు. మీరు బిజినెస్ అనలిస్ట్ పోస్ట్కి అప్లై చేశారు కదా, మా కంపెనీ నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సార్, నేను మీ కంపెనీ స్టోర్స్ని గమనించాను. మీరు కేవలం ప్రీమియం కస్టమర్లని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అంటే సమాజంలో ఉన్న 10% మంది ధనవంతులకి మాత్రమే మీ వస్తువులు అమ్ముతున్నారు. అందుకే మీ సేల్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఏం చేయమంటారు? రేట్లు తగ్గించమంటారా? అలా చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది కదా. నా ఉద్దేశం అది కాదు సార్. ఇప్పుడున్న ప్రోడక్ట్స్ అలాగే ఉంచండి, కానీ మన కంపెనీ నుండి ఒక కొత్త సబ్ బ్రాండ్ లాంచ్ చేయాలి. అది మధ్యతరగతి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్యాకేజింగ్లో ఖర్చు తగ్గించి వస్తువు నాణ్యతని పెంచి గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలి. ఏ దేశంలో అయినా ధనవంతుల కంటే సామాన్యులే ఎక్కువ. మనం ఆ మెజారిటీని టార్గెట్ చేస్తే టర్నోవర్ అమాంతం పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా లాభాలొస్తాయి. మేనేజర్ కావ్య ప్లాన్ విని షాక్ అయ్యాడు. ఇంత చిన్న అమ్మాయి ఇంత గొప్ప బిజినెస్ లాజిక్ చెప్తుందా అని ఆశ్చర్యపోయాడు. ఎక్సలెంట్ కావ్య, నీ ఐడియా చాలా బాగుంది. ఇప్పుడే మా ఓనర్ గారు వచ్చారు. పద, నిన్న ఆయనకి పరిచయం చేస్తాను. మేనేజర్ కావ్యాన్ని తీసుకుని భూషణ్ రావు గారి క్యాబిన్లోకి వెళ్లాడు. భూషణ్ రావు ఫైల్స్ చూస్తూ తలపైకెత్తారు. కావ్యాన్ని చూడగానే షాక్ అయ్యారు. కావ్య, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? సార్, తను మన కంపెనీలో జాబ్ కోసం వచ్చింది. ఈ అమ్మాయి మన కంపెనీకి ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఇచ్చింది. మీకు తను ఇదివరకే తెలుసా? భూషణ్ రావు మేనేజర్ ద్వారా కావ్య చెప్పిన విషయాలన్నీ విన్నారు. ఆయన కళ్లలో గర్వం పోయి గౌరవం వచ్చింది. కావ్య, నువ్వు కేవలం మాటల గారడీ చేసే అమ్మాయివే అనుకున్నాను, కానీ నీలో ఇన్ని తెలివితేటలున్నాయని ఊహించలేదు. రేపటి నుండే నువ్వు మార్కెటింగ్ హెడ్గా జాయిన్ అవ్వు. నీ ఐడియా ప్రకారం మనం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాం. కొన్ని నెలల తరువాత కావ్య ఐడియా వల్ల భూషణ్ రావు గారి కంపెనీకి రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. సామాన్య ప్రజలంతా బిఆర్ ప్రోడక్ట్స్ కొనడం మొదలెట్టారు. కావ్యకి మంచి జీతం, బోనస్ వచ్చాయి. ఇటు రాకేష్, అటు కావ్య ఇద్దరూ సంపాదిస్తుండడంతో రఘురాం గారి ఇంటి అప్పులన్నీ 6 నెలల్లో తీరిపోయాయి. రాజేష్ ముఖంలో ఇప్పుడు చింత లేదు. కౌసల్య గారి ఆరోగ్యం కూడా కుదుటపడింది. కుసుమ కూడా కావ్య విజయం చూసి తన ఆడపడుచు పట్ల గౌరవం పెంచుకుంది. మెల్లగా ఇంటి పనుల్లో కీర్తికి సాయం చేయటం మొదలెట్టింది. ఒకరోజు భూషణ్ రావు గారు స్వయంగా మహేంద్రపురం వచ్చారు. రఘురాం గారు ఆయనకు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. బావగారు, పెళ్లికి ముందు నా కూతురు కుసుమ ఇక్కడ ఎలా ఉంటుందోనని ఆందోళన పడ్డాను. కానీ ఈరోజు నా కూతుర్ని చూశాక అర్థమైంది, మీరు తనని కోడల్లా కాకుండా కూతురులా చూసుకుంటున్నారని. అదంతా కుసుమ మంచితనం వల్లే సాధ్యమైంది బావగారు. కుసుమ సిటీలో పుట్టి పెరిగినా మెల్లిమెల్లిగా పల్లెటూరి కట్టుబాట్లకి అలవాటు పడింది. సంతోషం బావగారు.
అయితే ఈరోజు నేను మీ ఇంటి ఆడపడుచు కావ్య గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. కావ్య గురించా? అదేంటో చెప్పండి బావగారు. మా దూరపు చుట్టాల అబ్బాయి వినయ్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. చాలా సంస్కారం ఉన్నవాడు. కావ్యాని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? భూషణ్ రావు గారు అలా అడిగేసరికి రఘురాం కౌసల్య సంతోషానికి అవధుల్లేవు. అమ్మా కావ్య, నువ్వేమంటావు తల్లి? నాన్నగారు, మావయ్య గారు, నేను పెళ్లికి ఒప్పుకుంటాను. కానీ నాకు 2 కోరికలున్నాయి. అవి నెరవేరిన రోజే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మావి? మొదటిది, రాజేష్ అన్నయ్య మన ఇంటి కోసం తన చదువు వదిలేశాడు కాబట్టి అన్నయ్యకి పొలం కొనివ్వాలి. ఇక రెండవది, మీకొక అందమైన ఇల్లు కట్టించాలి. ఇవి పూర్తయ్యాకే నా పెళ్లి. కావ్య మాటలకు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. రాజేష్, రఘురాం కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అప్పుడే రాకేష్ మనసులోని అపరాధ భావం ఉప్పొంగింది. నాన్న, నీకొక నిజం చెప్పాలి. నేను నిజానికి పీజీలో ఫెయిల్ అయ్యాను. ఆ విషయం తెలిసి కావ్య నన్ను తిట్టలేదు. నాకు ధైర్యం చెప్పింది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది కావ్యానే. కుసుమతో నా పెళ్లి కూడా కావ్య వల్లే సాధ్యమైంది. కావ్య ఈ ఇంటికి కేవలం ఆడపడుచు కాదు నాన్న, ఈ ఇంటికి వెన్నెముక్క. అవునాన్నా, కావ్య నా కోసం ఇంత ఆలోచిస్తుందని నాకే తెలీదు. అనుకున్నట్టుగానే కావ్య రాజేష్ పేరిట పొలం కొంది. రఘురాం గారికి ఒక అందమైన ఇల్లు తయారైంది. తర్వాత కొన్ని రోజులకి కావ్య, వినయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ముగిసి కావ్య అత్తారింటికి వెళ్లే సమయం. రఘురాం గారు కూతురుని పట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు. కావ్య, నువ్వు లేని ఈ ఇల్లు నాకు వెలతిగా ఉంటుంది తల్లి. నువ్వే కదా ఈ ఇంటి దీపానివి. నాన్న, దీపం ఎక్కడున్నా వెలిగిస్తుంది. నేనెక్కడికెళ్ళినా మన ఇంటి మూలాల్ని మర్చిపోను నాన్నా. రాజేష్, రాకేష్ ఇద్దరూ చెల్లిని కౌగిలించుకున్నారు. అన్నయ్యలు, రాజేష్ అన్నయ్యకి కీర్తి వదిన రూపంలో మంచి తోడు దొరికింది. రాకేష్ అన్నయ్యకి లక్ష్యం నెరవేరింది. వదినలిద్దరూ ఈ ఇంటిని స్వర్గంలా చూసుకుంటారని నాకు తెలుసు. కుసుమ వదిన, నా పుట్టిల్లు నీ చేతిలో పెడుతున్నాను. కావ్య, నన్ను క్షమించు. నేను మొదట్లో నిన్ను అర్థం చేసుకోలేదు. నీలాంటి ఆడపడుచు దొరకటం నా అదృష్టం. నేను ఈ ఇంటిని ఎప్పటికీ వేరు కానివ్వను. నాన్న, అమ్మా, అన్నయ్యలు, మీరే నా సర్వస్వం. రేపు నాకు ఏ ఆపదొచ్చినా మీ దగ్గరికే వస్తాను. మీకు ఏ కష్టం వచ్చినా నేనే ముందుంటాను. ఒక ఆడపడుచుగా నాకు ఇంతకంటే పెద్ద కోరికలేం లేవు. నా పుట్టిల్లు బావుండాలి, నా మెట్టినిల్లు బావుండాలి. ఇదే ఈ ఆడపడుచు కోరిక. కావ్య ప్రయాణం మొదలైంది. వెనక్కి తిరిగి చూస్తే రఘురాం గారి కొత్త ఇంటి ముందు అందరూ కలిసి నిలబడి ఆమెకి వీడ్కోలు పలుకుతున్నారు. ఆ దృశ్యం ఒక పరిపూర్ణమైన కుటుంబానికి నిదర్శనంలా ఉంది.